ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అంతం చేయడానికి మొత్తం కొన్ని వందల వేల బెటాలియన్లు దించేసి లక్షలాది మంది సిఆర్పిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు, బిఎస్ఎఫ్ బలగాలు, ఇవి ఆర్మీని కూడా తీసుకొచ్చేసి మొత్తం చేస్తా ఉన్నారు కదా. మరి ఓల్డ్ సిటీలో ఉగ్రవాద స్థావరాలు అంతమొందించడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట సమీపంలో పేలిన కారు, 9 మంది మృతి, 24 మంది గాయాలు, 3 విషమం, మృతుల సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం అంటూ చూస్తా ఉన్నాం. సో నిన్ననే ఉగ్ర లింకులన్నీ బయటపడ్డాయి. ఉగ్రవాద దాడులు పలు చోట్ల స్టార్ట్ చేస్తూ చెప్పేసి కొంతమంది దొరకబట్టిన విషయం వాస్తవం. సో వాళ్ళు దొరకబట్టిన గంటల్లోనే ఈరోజు ఢిల్లీలో, అది కూడా ఎర్రకోట సమీపంలోనే ఒక మెట్రో స్టేషన్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున బాంబు దాడి జరగడం, దానిలో దాదాపు 10 మందికి పైగా మరణించడం, చాలా మంది క్షతగాతులు కూడా ఉన్నారు. వాళ్ళలో కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అటుగా తెలుస్తూ ఉంది. సో ఇలాంటి దాడులు జరగడం నిజంగా దురదృష్టకరం. సో అది ఎన్నికలకు ముందు జరగడం ఇంకా దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నికలకు ముందు ప్రతిసారి కూడా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో అది ఎందుకో ఏంటో మరి రాజకీయ పార్టీలకి తెలవాలి. ప్రతిసారి కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎవరు దీని కారణం అంటే రాజకీయ వ్యవస్థ సపోర్ట్తోనే జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఉగ్రవాద లింకులు దేశంలో ఎక్కడ ఉగ్రవాదాలు జరిగినా దాని లింకులు హైదరాబాద్లో బయటపడతాయి. అది కూడా ఓల్డ్ సిటీలో ఉగ్రవాద స్థావరాలు అన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున అందరు కూడా తెలిసిన విషయమే. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎందుకు ఓల్డ్ సిటీలో కనీసం దాన్ని డెవలప్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఛత్తీస్గఢ్లో చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అంతం చేయడానికి మొత్తం కొన్ని వందల వేల బెటాలియన్లు దించేసి లక్షలాది మంది సిఆర్పిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు, బిఎస్ఎఫ్ బలగాలు, ఇవి ఆర్మీని కూడా తీసుకొచ్చేసి మొత్తం చేస్తా ఉన్నారు కదా. మరి ఓల్డ్ సిటీలో ఉగ్రవాద స్థావరాలు అంతమొందించడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? సో ఎందుకు బీజేపీ ఎంఐఎంను బి టీమ్గా ఎందుకు పెట్టుకుంటా ఉంది? ఎక్కడైతే ఓడిపోతుందో అక్కడ ఎంఐఎంతో పోటీ చేపించేసి మొత్తానికైతే ఒక హిందూ ముస్లిం పోలరైజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు బీజేపీ? సో ఇవన్నీ కూడా కొంత కాన్స్పిరసీ అయితే ఉన్నది. సో ఈ కాన్స్పిరసీ చాలా అనుమానాలు బలపడతా ఉన్నాయి. సో ఎందుకంటే ఫస్ట్ బీజేపీ ఎంఐఎంను బి టీమ్గా బంద్ చేయాలి. బంద్ చేసి ఫస్ట్ ఓల్డ్ సిటీలో ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నాయి, దగ్గర ఉన్నాయి. సో ఇమీడియట్గా వాటిపైన ఫోకస్ పెడితే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి దాడులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇది రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతున్నాయి, అంత తప్ప వేరే ఏమీ లేదు. సడన్గా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు యుద్ధాన్ని విరమించుకున్నది? ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది, ఇంకా మొత్తం మట్టు పెట్టాలి కదా. మట్టు పెట్టకుండా ఎందుకు బ్యాక్అవుట్ అయింది? బ్యాక్అవుట్ కాగానే ఇమీడియట్గా వాళ్ళు కూడా ఇది చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా పరిస్థితుందో అర్థం చేసుకోవాలి. పాలకుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. ఛిద్రమైన శరీర భాగాలతో ఘటనా స్థలి వద్ద భీతావహ దృశ్యాలు, పేలుడు దాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు, దుకాణాలు. పేలుడు సమయంలో కారులో ఉన్న 3 మృతి. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా. ఘటనా స్థలికి కేంద్ర మంత్రి అమిత్ షా. ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ. ఉగ్ర కుట్ర కోణంలోనూ ఎన్ఐఏ దర్యాప్తు. కారు కదలికపై వివరాల కోసం సీసీటీవీ కెమెరాల జల్లెడ అంటూ చూస్తాను. పేలుడుకు కారణం ఏంటో ఇప్పటికిప్పుడు చెప్పలేం. అన్ని కోణాల దర్యాప్తు చేస్తాం. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం. హైదరాబాద్ లో హై అలర్ట్. ఎందుకంటే హైదరాబాద్ ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా కానీ హైదరాబాద్ లో హై అలర్ట్ ఉంటుంది. సో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ కూడా గుమిగూడి ఉండకూడదని అలర్ట్ మేము కూడా కోరుతా ఉన్నాం. సో దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లింది. రాష్ట్రంలో దేశంలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటి. 15 ఆగస్టు నాడు దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించేటువంటి ఎర్రకోటకు సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో కారు పేలి 9 మంది మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఎల్ఎన్జేపీ ఆసుపత్రి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని, గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఢిల్లీకి కేవలం 50 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హర్యానాలోని ఫరీదాబాద్ లో 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్న రోజునే అది హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్నటువంటి కారులో పేలుడు జరగడంతో దీని వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో పోలీసులు, ఇతర కేంద్ర సంస్థల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. కాగా పేలుడు తీవ్రతకు ఘటనా స్థలి వద్ద భీతావహ దృశ్యాలు కనిపించాయి. మృతదేహాలు ఛిద్రమై శరీర భాగాలు చెల్లాచెదురుగా రోడ్డు పైన పక్కనే ఉన్నటువంటి వాహనాలపైన పడ్డాయి. పేలుడు దాడికి చుట్టూ ఉన్నటువంటి వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 6 కార్లు, 2 ఈ రిక్షాలు, 1 ఆటో అగ్నికి ఆహుతైపోయాయి. మొత్తం 22 కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలికి సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి, భవనాలు కంపించాయి. ఈ పేలుడు జరిగిన 3 నిమిషాలకే అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ చేసి మొత్తానికి అయితే ఫోన్ కాల్ వెళ్ళింది. వెంటనే 7 యూనిట్ల అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగి
7.29 గంటల కల్లా అంటే పేలుడు జరిగిన 40 నిమిషాలని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ పేలుడుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా వెల్లడించారు. సాయంత్రం 6.52 గంటలకు రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడడంతో నిదానంగా వచ్చినటువంటి ఒక కారు అక్కడ ఆగానే పేలిపోయింది. ఆ సమయంలో ఆ కారులో ప్రయాణికులు ఉన్నారు. పేలుడు దాటికి దాని చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి అని ఆయన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, సిఆర్పిఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సహా పలు ఏజెన్సీల అధికారులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు. పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలుపుతున్నట్లు వెల్లడించారు. పేలిపోయిన కారులో 3 ఉన్నట్లు మరో సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పేలుడు జరిగిన చోట ఎలాంటి గుంత పడలేదు. పేలుడు దాటికి గాయపడ్డ వారి శరీరాల్లో ఎలాంటి పెల్లెట్లు కనిపించలేదు. బాంబు పేలుడు అయితే ఇలా జరగడం అసాధారణం. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని ఆయన వివరించారు. ఇందులో భాగంగా ఆ కారు ఏ ప్రాంతాల్లో తిరిగిందో తెలుసుకోవడానికి నగరంలోని అన్ని సీసీటీవీ కెమెరాలు జల్లెడపడుతున్నారు. పేలుడుకు ముందు ఏదైనా అనుమానాస్పదంగా కనిపించిందా అని స్థానికులను, ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో పేలుడుకు ముందు నమోదైన ఫోన్ కాల్స్ డేటాను పర్యవేక్షిస్తున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో అసలు ఆ కారు ఎవరిది? హర్యానా రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి హ్యుందాయ్ i20 కారులో పేలుడు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ కారు నదీం అనేటువంటి వ్యక్తి పేరిట ఉన్నట్టు సమాచారం. కారు యజమాని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఈ కారును 7 ఏడాదిన్నర క్రితం సలీం అనేటువంటి వ్యక్తి దేవేంద్ర అనే వ్యక్తికి విక్రయించారని సమాచారం. గురుగ్రామ్ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా దేవేంద్ర ఆ తర్వాత ఆ కారును హర్యానాలోని అంబాలకు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలిసింది. భయంతో పరులు అంత పెద్ద భారీ పేలుడు శబ్దాన్ని మా జీవితంలో ఎప్పుడు వినలేదని ఘటనా స్థలం సమీపంలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టుగా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఢిల్లీలో జరిగినటువంటి ఈ యొక్క బాంబు పేలుడు ఏదో నిజంగా ఇది దేశంలో ఉగ్రదాడులు ఇంకా జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా మనం నిలమట్టం చేసినాం. సో అక్కడ వరకు మంచిగా ఉంది. ఆ తర్వాత ఆ ఉగ్రవాదులందరూ కూడా ఇక నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద ఎత్తున బాంబు పేల్చడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే ఓల్డ్ సిటీ, ఎంఐఎం లాంటి వాటిని బ్యాన్ చేయాలి. ఓఐసీ లాంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. వీళ్ళే ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉగ్రవాదులు పెరగడానికి, ఉగ్రవాద స్థావరం ఉండడానికి ప్రధాన కారణం వీళ్ళే అవుతున్నారు. సో వీళ్ళను కరెక్ట్గా డీల్ చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళని కరెక్ట్గా డీల్ చేద్దామంటే అటు కాంగ్రెస్ ఎట్లా డీల్ చేయదు, ఇటు బీజేపీ ఏమో బీటీఎంగా వాడుకుంటా ఉంది. ఇదే జరుగుతూ ఉంది. ఫస్ట్ ఎంఐఎం సంబంధించి బెండ్ తీస్తే అన్ని బయటపడతాయి. ఓల్డ్ సిటీలో ఉన్న ఉగ్రవాద స్థానాలన్నీ కూడా బయటపడతాయి. అది చేస్తారా? చెయ్యరు.